హాయ్ అండి, నా పేరు రాజు. ఈరోజు నామినేషన్ గురించి ఒక ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమో వచ్చింది. ఇందులో ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు ఇద్దరు నామినేట్ చేయాలి. ఇద్దరు నామినేట్ చేసేటప్పుడు పెయింటింగ్ నీళ్ళు ఏదైతే ఉందో అది వేసి ఎందుకు నామినేట్ చేసామో కారణం చెప్పాలి. మొదటగా సీత నిఖిల్ నామినేట్ చేస్తుంది. కానీ సీత చెప్తుంది, ఏమని చెప్తుందంటే, నిఖిల్ని ముందే నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ తను క్లాన్ కింద ఉన్నారు, అంటే టీం లీడర్గా ఉన్నాడు కాబట్టి నామినేట్ చేయలేకపోయాను. అది ఎందుకంటే ఇంట్లోకి వచ్చే సభ్యుల్లో అంటే బయట మాట్లాడుకొని వచ్చి ఇంట్లో ఉన్న సభ్యుల్ని వాళ్ళని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. అలా మీరు చెప్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆ డిస్కషన్ జరిగింది. దానికి నామినేట్ చేసినట్టుంది. నెక్స్ట్ అదే విషయం మీద ప్రేరణ సీతను క్వశ్చన్ చేస్తుంది. అంటే సీత ప్రేరణ నామినేట్ చేసినట్టుంది. చేసినప్పుడు ఇంట్లో సభ్యులు అంటే బయట నుంచి మాట్లాడుకొని వచ్చారు అన్న విషయం నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి ప్రేరణ సీతనితో చెప్తూ ఉంటుంది. దానికి సీత అంటుంది, అది కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ డిస్కషన్లో సీతతో మన ప్రేరణ అంటారు, ఏమంటారంటే, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడొద్దు, మీరు మధ్యలో అసలు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడనని చెప్పి నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు, నువ్వు మాట తప్పావు అన్నట్టుగా చెప్తూ ఉంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడితే నేను మధ్యలో మాట్లాడతాను, నేను సమాధానం చెప్తానని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత అభయ్ విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియ నామినేట్ చేసిన తర్వాత అంటే మనకు కారణం చూపించలేదు ఎందుకన్నది. నెక్స్ట్ అభయ్ ఏమో ఆదిత్యవంని నామినేట్ చేస్తారు. కానీ ఆదిత్యవంకి చెప్పిన కారణం ఏంటంటే, అంటే ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంది అని చెప్పేసి నామినేట్ చేస్తున్నట్టున్నారు. దానికి ఆదిత్యవము, నేను మణికంఠ కన్నా తక్కువగా ఉందా నా ఇన్వాల్వ్మెంటు, అంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉందా, సరే ఓకే 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 అన్నట్టుగానే ఇన్వాల్వ్మెంట్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సోనియా వచ్చి నైనికని నామినేట్ చేస్తుంది. ఎందుకు నైనికని నామినేట్ చేస్తుంది అంటే, ఆల్రెడీ సీతకి ప్రేరణ మధ్య డిస్కషన్ జరుగుతుంది. దేనికి, డస్ట్బిన్ గురించి, గ్లాస్ గురించి. అది జరుగుతున్నప్పుడు ఆ టీం లీడ్ చేసేది ఎవరు, నైనిక. సో నైన్కి లీడ్ చేస్తుంది కాబట్టి తప్పు నైన్కిదే అన్నట్టుగా, అది డస్ట్బిన్ అవ్వచ్చు, లేదంటే గ్లాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, క్లీనింగ్ బాధ్యత మీదే కాబట్టి మీరు చూసుకోవాలి, అది గేమ్లో భాగం కాబట్టి మీరు చేయాలన్నట్టుగా సోనియా నైన్కి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే, చేసింది యాక్చువల్గా సీత కదా ప్రేరణతో డిస్కస్ చేసింది. కానీ నైన్కి టీంలో సీత ఉన్నది కాబట్టి సోనియా డైరెక్ట్గా టీం లీడర్దే తప్పు అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సో ఆ డిస్కషన్ వాళ్ళిద్దరికి మధ్య జరుగుతూ ఉంటుంది ఈ ప్రోమోలో. నెక్స్ట్ వచ్చి సోనియా సీతను కూడా నామినేట్ చేస్తుంది. ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే, మళ్ళీ సేమ్ ప్రేరణ డస్ట్బిన్ గొడవ. అయితే గేమ్లా తీసుకోవాలి, నువ్వు పర్సనల్గా తీసుకుంటున్నావు, నువ్వు గేమ్ని గేమ్లా తీసుకోకుండా పర్సనల్గా నువ్వు ఎలా తీసుకుంటావు, కాబట్టి నువ్వు పర్సనల్ ఏదో గేమ్ ఏదో తెలుసుకుని గేమ్ ఆడన్నట్టుగా చెప్తుంది. దానికి సీత ఇచ్చే రిప్లై ఏంటంటే, నేను గేమ్ని గేమ్గానే తీసుకున్నా, పర్సనల్గా తీసుకున్నా అన్న విషయం నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ నాకు ఎలాగాడాలో నాకు తెలుసు, నువ్వు చెప్తే నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదని సోనియాకి చెప్తుంది. సోనియాకి చెప్పినప్పుడు పెయింట్ నీళ్ళు ఏదైతే పోయడానికి వెళ్తున్నారో ఆ వెళ్ళేటప్పుడు సీత తనలో తను మాట్లాడుకుంటూ, నువ్వు చెప్తే రైట్, నేను చెప్తే బొక్కలే అన్నట్టుగా మాట్లాడుతుంది. అదే మనకైతే ఆ విధంగా వినిపించింది, రైటో రాంగో తెలియదు, కానీ తను అలా అనకుండా ఉండుంటే బాగుండు. దానికి సోనియా అంటే, నువ్వు ఏది పడితే అది అలా మాట్లాడొద్దంటే, నాలో నేను మాట్లాడుకున్నాను, నేను నీతో చెప్పలేదని చెప్పేసి అలాగా ప్రోమోని అక్కడితో కట్ చేశారు. సో ఈ పూర్తి రివ్యూ మనం ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్.